హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అంజనేయన్ మాల వేసుకుంటున్నా ఫ్రెండ్స్. వసుమతి మీకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని ఆలోచన చేసిన. చూద్దాం మరి అది ఎట్లా రియాక్ట్ అవుతుందో, ఎంత అంగడ అవుతుందో చూద్దాం. ఇక్కడికైతే గంగకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. గంగలో నీళ్లు లేవు ఫ్రెండ్స్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చాలా బాధాకరంగా ఉంది. ఎండిపోయింది మొత్తం. ఇసుక మొత్తం, గాడిదలు మొత్తం ఎత్తుకెళ్ళిపోతారు ఇసుక. మొత్తం పేపర్లు ఇవే మిగిలినాయి ఫ్రెండ్స్. మనకు గంగ మొత్తం ఎండిపోయింది. దయచేసి అందరూ కూర్చోండి. మాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు ఎంతన్నా. ఇప్పుడు గంగకి వస్తే ఎంతో హ్యాపీగా ఉండేది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నపిల్లలాగా. అవన్నీ గవ్వలు, ముత్యాలు ఇవన్నీ ఏరుకునేటోళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏరుకుందామంటే ఏం లేవు ఫ్రెండ్స్. చాలా దారుణంగా ఉంది గంగ. ట్రైన్ దియానా? అయ్యో అన్న, నేను డ్రెస్ అన్న మంచిగా నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏంటిది లాగులు అదమ్మా పెడుతున్నా పోయాల నేను. వైరల్ అయిపోవాలతా నేను. ఏంటి సార్ అది? సిగ్గుపడతాడు ఫ్రెండ్స్ వీడియో తీస్తా అంటే. గుణవంతుడే కానీ కొంచెం ఎట్లా నడుపుతాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాధపడద్దు ఫ్రెండ్స్ మనం. స్మైల్ కూడా బాగానే ఇస్తాడు. బాయ్. మా మామ అయితే ఒక్కడే డబ్బా పట్టుకొని అటు లండన్ పోయినట్టు పోతుండు ఫ్రెండ్స్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? ఇక్కడనే బట్టలు తీసుకొని పోవాలి. చెప్పుతాం, ఏదో ఒకటి మాట్లాడదామా ప్లీజ్ తమ్మా, మాట్లాడతామా? అరే మాట్లాడతామా, నేను ఏమైందిరా? ఏం కదమ్మా. నీళ్ళకి దగ్గరకి వచ్చేసినాం ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. అసలు అంత అద్దగోలు ఉంది ఫ్రెండ్స్ ఇదంతా. ఇంకా రాలే సామి ఎవరు? అయ్యో సారీ, ఇలా మేము మాలేసుకుంటున్నాం కదా. ఇవాళ నుంచి మేము ఎవరిని ఏం అనం ఫ్రెండ్స్. ఘోరంగా పద్ధతిగా మాట్లాడతాం ఫ్రెండ్స్. 11 రోజులు ఎవరన్నా తిట్టినా కూడా స్వామి జై శ్రీరామ్ అంటాం. తిట్టినాక ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ధర్మం అంటే ఏంటో చూపిస్తా ఫ్రెండ్స్. మీకు ఈ 11 రోజులలో ఎట్లా బతకాలి మనుషులు అనేటోళ్ళు, మానవత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి మనమంతా. ధర్మపురాణం అసలు ధర్మ జీవనం ఎలా ఉండాలి, ధర్మంగా ఎట్లా బ్రతకాలి, ఇవన్నీ కూడా నేను ఈ 11 రోజుల్లో చెప్పుదాం అనుకుంటాను ఫ్రెండ్స్. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? మీరు ఓపికతో చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మాట్లాడు ఫ్రెండ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బాగా దూరం నడిపించిండు ఫ్రెండ్స్ నన్ను. సూతర్ ఎక్కడి నుంచి వచ్చినా అసలు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఇదంతా నడిపించిండు. గంగ వచ్చేసింది ఫ్రెండ్స్ మనకు. చూస్తారా, వచ్చేసింది. ఇస్తున్నా మున్సిపాలిటీ నువ్వు మాట్లాడతావు మున్సిపాలిటీ మాట్లాడి ఫస్ట్ ఇవి నీళ్ళు తీసి పాడు గజాల లోతుందా బాగా? లోతున్నా అన్న స్వామి. ఇంకా అంజన పోతాను. గీత వచ్చా స్వామి? ఆయన గీత వచ్చు అన్నచ్చు. ఇంకేమచ్చు?
నది ఒడ్డున నిల్చున్నాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే స్నానం అయిపోయింది, బట్టలు అన్నీ విండేసుకున్నాం, ఆరినాయి. మళ్ళీ బట్టలు తొడుక్కున్నాం ఫ్రెండ్స్. ఇక పోయి అక్కడ అయ్యగారితో మాలలు వేయించుకొని ఇంటికి పోతాం ఫ్రెండ్స్. భాష బాగుంది, అలాగే చేద్దాం. దానికే ఇంటికి పోయినాక మన వసుమతి ఎంత అంగడైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనం జై శ్రీరామ్ అని సంబోధిస్తాం ఫ్రెండ్స్. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏమని ప్రిపేర్ అవుతావు ఇప్పుడు? ఏం ప్రిపేర్ అవుతావు స్వామి జై శ్రీరామ్? పోకపోతే ఇక్కడనే ఉంటావా స్వామి? నువ్వు భలే ఉన్నావు. నాడు 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 ఉరుకు 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 ఉరుకు. ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో తెలియదు ఫ్రెండ్స్. ఆకలి ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మా మామస్వామి ఏమో తినచ్చినట్టున్నాడు ఫ్రెండ్స్, మళ్ళీ యాక్టివ్గా ఉన్నాడు. అన్నీ కూడా ఏమో తిన్నట్టే ఉన్నాడు చెప్పకుండా. అమ్మా ఘోరంగా ఉంది స్వామి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. అమ్మా స్వామి ఫుల్ దూరం పోవాలి కదా సార్ మనం. అమ్మా ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్. మామూలుగా లేదు, ఇసుక చిని స్టార్ట్ అయింది. మా మామసం ఒక్కడే ఫుల్ కాన్ఫిడెంట్గా వచ్చింది ఫ్రెండ్స్. అసలు ఎండే కొట్టనట్టు, కాళ్ళే కాలినట్టు ఏదో కాన్సెప్ట్తో వచ్చిండు ఫ్రెండ్స్. గుండె సాయం కూడా పర్వాలేదు, నేను ఒక్కనే బాగా పరేషాన్ అయినా ఫ్రెండ్స్. సార్ ఏంటి సార్ అది? సరే అయిపోయింది, అయిపోయింది. చూద్దాం నెక్స్ట్. తీసా బండి తీసా సార్. సాములు ఇంటి దాకా వచ్చినాం. సాములు దగ్గరికి పోతున్నాం. మాలలు వేసుకుంటూ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మా వసుమతి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. మామూలుగా కాదు. సరే పొలగాళ్ళు కన్యాస్వాములు చూడలేదు, వంశీస్వామి కూడా చూడలేదు, ఏం బాధలేదు స్వామి. అసలు మనం మాల వేసినాం అంటే కొంచెం ఆశ్చర్యార్థకం స్వామి. అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇల్లు వచ్చేసింది. వసుమతి గారిని చూద్దాం. ఏర్పాటు చేసి మన ఇంకా కూడా చూపెడతామే. నేనేం చెప్పలే చేయలే, సడన్ గా జై శ్రీరామ్ అని అంటాను. ఇంత బుద్ధిమంతుడు ఎప్పుడు మారి. అయ్యో గట్లేదు, ఎందుకు చెప్పండి? సర్ప్రైజ్ తప్పని నుండి నవ్వుతాను. ఆన్ చేసిండే కెమెరా చూసావు సార్? లేదు పట్టుకున్నా. ఇంత భక్తులు ఎప్పుడైనా. అయ్యో మాకు ఎందుకు చెప్పలే? ఎప్పుడు వేసుకున్నారు సాయి మాల? ఇప్పుడు వేసుకున్నాం స్వామి. జోక్ అనిపిస్తుంది. నిన్న సన్నీ అన్నది ఇదే నైట్. ఎక్కడికి పోయింది? మా గంగస్వామి నమ్మస్తాను. ఆపండి స్వామి గారు. ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చుడా ఘోరంగా. రెస్పెక్ట్ ఇచ్చుడా. నేను అక్కడి వరకు వచ్చిన ఘోరం, అసలు నేను షాక్ అయినా. ఎప్పుడు వచ్చినావు? అక్కడి వరకు వచ్చిన పెద్ద బాపు స్వామి దిగిండు. మీకు లేట్ అయితే ఎక్కడన్నా పోతారు కావచ్చు అని అనుకున్నా. చూద్దామని ఎగ్జైట్మెంట్ తోటి. నీకు తెలుసా నేను మాలేసిన? అప్పుడు జై శ్రీరామ్ అన్నారు కదా మీరు. ఏలే అని చెప్పినా కదా సార్. నాకు తెలుసు. సంతోషాన్నిస్తానే అమ్మాయి అమ్మాయి. సర్ప్రైజ్ అంటే నాకు అర్థమైంది అప్పుడు జై శ్రీరామ్ అన్నాక ఫోన్ లో. చూస్తారు కదా ఫ్రెండ్స్, మా వైఫ్ ఎట్లా సర్ప్రైజ్ అయిందో. ఇంకా నేనైతే చాలా భయపడ్డా. చెప్పకుండా ఎట్లా చేసినావని ఏం గొడవ చేస్తుంది అనుకున్నా. బట్ అదృష్టం బాగుంది మనది, ఏం గొడవ చేయలేదు. ఈరోజు నేను ఈ మాల వేయడానికి గల కారణం ఏమిటంటే, నేను గత 2-3 సంవత్సరాల క్రితం
నేను ఆంజనేయ స్వామికి ఒక కోరిక కోరడం జరిగింది. అదేంటంటే, స్వామి ఇంకా బ్రతకవలసింది చాలా ఉంది కాబట్టి నా మనసు అర్థం చేసుకున్నటువంటి మంచి గుణవంతురాలైనటువంటి అమ్మాయిని నాకు గిఫ్ట్గా ఇవ్వండి స్వామి అని చెప్పి నేను కోరడం జరిగింది. అయితే అట్లా చాలా దేవుళ్ళకు కోరడం జరిగింది. నేను ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా అది ఒక్క కోరిక మాత్రమే బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద జీవితం, దాన్ని కొనసాగించడానికి మంచి పార్ట్నర్ లేకపోతే జీవితం చాలా కష్టమవుతుందని అది ఒక్క కోరిక మాత్రమే బలంగా కోరడం జరిగింది. చిన్నప్పటి నుంచి నేను చాలామంది భార్య భర్తలు గొడవలు పడడం, ఇబ్బంది పడడం, విడిపోవడం, చికాకుగా జీవితాలను కొనసాగించడం చూశాను. కాబట్టి నాకు అది ఒక్కటే కోరిక బలంగా కోరుకోవడం జరిగింది. దానికి నా కోరికకు తగినటువంటి అమ్మాయిని దేవుళ్ళందరూ నాకు సహకరించి నాకు ఆ వసుమతిని నాకు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నేను ఆ వసుమతి నేను పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీ నాకు. అందుకోసమే నేను ఈసారి నేను మాల వేసుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నోసార్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు పోవాలంటే మీరు చేయవలసింది ఏం లేదు. ధర్మాన్ని, దైవాన్ని నమ్ముకోండి, నీతి నిజాయితీతో బ్రతకండి, పరులను నష్టపెట్టే పనులు చేయకండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు దాన్ని ఎలా అంటే అలా మలుచుకోవచ్చు. కష్టాన్ని నమ్ముకోండి, ధర్మాన్ని నమ్ముకోండి. ఇవి రెండే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. ఫాస్ట్గా ఎదగాలని కోరికలు పెట్టుకొని కష్టాలలో పడవద్దు. ఐపీఎల్ సీజింగ్లని బెట్టింగ్ వేయడం, ఇతరులని చీట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అప్పులు చేయడం, అవకాశాలు ఉన్న చోట్ల ఇవన్నీ మానేయండి. ధర్మంగా ఏదో ఒక పని చేసుకుంటూ హ్యాపీగా బతకడానికి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, అవి వెతుక్కోండి ఫ్రెండ్స్. చాలా బోరింగ్గా మీకు చాలా ఇబ్బంది పెడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ వద్దులేండి. చాలా హ్యాపీగా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి. మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వ్లాగ్, మంచి వ్లాగ్ మిమ్మల్ని ఇంకా అద్భుతంగా అలరించి యాక్టివ్గా మీలోని ఒక జోష్ని క్రియేట్ చేయడానికి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.